హైవ్యూర్స్ నిన్న కూడా బంగారం పెరిగినట్టే ఉంది. బట్ వేరే వేరే వీడియోస్లో పడే స్లిప్ లేదు. మళ్ళీ చెప్తున్నా, బంగారం రాను రోజుల్లో ఖచ్చితంగా పెరుగుతుంది. ఈరోజు భారీగా పెరిగింది. అండ్ ఆల్రెడీ ఇరాన్కి ఇజ్రాయెల్కి ఆల్మోస్ట్ యుద్ధం మొదలైనట్టే లెక్క. ఏకంగా ఇరాన్కు సంబంధించి కీలకమైనటువంటి వాళ్ళని ఇజ్రాయెల్ లేపి అవతలేసింది. ఇరాన్ వచ్చేసి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగి ఉన్నాయి. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరగాల్సింది ఏంటంటే బంగారమే. ఖచ్చితంగా పెరిగింది. ఈరోజు ఏకంగా 24 క్యారెట్ గోల్డ్ 2120 రూపాయలు 10 గ్రాముల మీద. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు సంబంధించి 1950 రూపాయలు పెరిగింది. దాని 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి మార్కెట్లో 92,950 రూపాయలు ఉంది. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 1,01,400 ఉంది. అటు సిల్వర్కి సంబంధించి చెప్పే కదా, ఒక్కొక్క కిలో ఒక్కొక్కలా ఉంది. ఇది వచ్చేసి 1,05,000 నుంచి 1,20,000 మధ్య ఫ్లక్చువేట్ అవుతుంది సిల్వర్ వచ్చేసి కేజీకి సంబంధించి. సో వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ అర్థమైంది కదా. డబ్బు కనుక ఉంటే అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేసే బదులు ప్రశాంతంగా బంగారం కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఏకంగా బ్యాంకులో వచ్చేసి డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. దాని మీద మీ దగ్గర బిస్కెట్ కానీ కాయిన్ గోల్డ్ కానీ అయినట్టయితే దాని 2.5% ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. సో అది ఒక సపరేట్ ప్రాసెస్. అది ఇది నేను చెప్పదలుచుకుంది. రోజువారీ రేటు చెబుతూనే రియాలిటీ ఏంట్రా బాబు అన్నప్పుడు వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఇష్యూస్ వైజ్ కావచ్చు, బంగారానికి పెరగటం తప్ప తగ్గటం తెలియదట్టుగా ప్రజెంట్ ఉంది. మొన్న ఎప్పుడు నిన్న కాదులే, మొన్న మధ్య చెప్పినట్లే కదా, వన్స్ 1,00,000 దాటిందంటే ఈసారి దీన్ని ఆపలేమని. ఆల్రెడీ 1,00,000 దాటేసింది. ఇక ఆపడం కష్టం నాకైతే అనిపిస్తూ ఉంది. మరలా చెప్తున్నా, బంగారం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. బట్ జాగ్రత్త, తెచ్చిపెట్టుకొని బాడాయి కబుర్లు పోతూ మా దగ్గర అంత ఉంది ఎంత ఉంది ఇది అసలు చెప్పొద్దు. తెచ్చుకున్నామా జాగ్రత్తగా దాచుకున్నామా అన్నట్టు కూడా లేదా హ్యాపీగా ధరించేసి వాడుకోండి.